భూషణాధూషణమస్తిశీలం. భూషణముల్లోకెల్లా భూషణం ఏదంటే సత్ప్రవర్తత, సత్చింతన, సర్వేశ్వర ధ్యానమే నిజమైన భూషణము. అంతకు మించిన భూషణం మరొకటి లేదు లేదు లేదు. తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. శిష్యుడు ప్రశ్నించినాడు, గురుదేవా, తీర్థములలోకెల్లా గొప్ప తీర్థం ఏది గురుదేవా అని ప్రశ్నించినాడు. ఈ ముల్లోకాలు ఎన్నో తీర్థాలు ఉన్నాయి. తీర్థములలోకెల్లా గొప్ప తీర్థం ఏదంటే స్వమనో విశుద్ధం. పవిత్రమైన హృదయము, పవిత్రమైన మనిషి పుణ్యతీర్థమునైనా అని చెప్పినాడు. నీ మనసును పవిత్రంగా చేసుకోండి, నీ హృదయాన్ని పవిత్రంగా చేసుకోండి. అట్టి హృదయము మనసు పవిత్రంగా కావాలంటే ఆద్భిద్గాత్రాన్ని శుద్ధ్యంతి మనసత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. జలాదుల వల్ల శరీరము శుద్ధమైపోతుంది. మనసత్యేన శుద్ధ్యతి, సత్యవాక్యముల ద్వారా మనసు శుద్ధమైపోతుంది. విద్యా తపోభ్యాం పూతాత్మ, విద్యా తపస్సుల ద్వారా ఆత్మ శుద్ధమైపోతుంది. జ్ఞానము ద్వారా బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి, బుద్ధి జ్ఞానాన్ని ఎప్పుడు పొందినో బుద్ధి శుద్ధమైపోతుంది. అట్టి వ్రతాన్ని మనం పూర్ణాలా, అట్టి సత్కర్మలు, అది సదాశీల సంపన్నులై మనము సదాచార సంపన్నులమైనప్పుడే కదా నిజమైన తీర్థమును, సమస్త తీర్థములు. ఇట్టి సద్గుణాలు అలవరుచుకుంటే సమస్త తీర్థములు మనలోనే ఉంటాయి. ఆ భగవంతుడు మనలోనే కొలువై ఉంటారు. అందుకోసమే నిజమైన తీర్థం కిం భూషణాధూషణమస్తిశీలం. తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. తీర్థములలోకెల్లా గొప్ప తీర్థమేది? తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. పవిత్రమైన హృదయము, పవిత్రమైనటువంటి మనసే దివ్య తీర్థము. అట్టి పవిత్రమైనటువంటి హృదయము, పవిత్రమైన మనసు కలిగిన వారి చెంత పరమేశ్వరుడు నిలిచి ఉంటాడు. ఆ భక్తుడు ఎక్కడ ఉంటాడో అక్కడ భగవంతుడు నివాసమైపోతాడు. ఈ భూలోకంలో ఉన్న దివ్య తీర్థములు, దివ్య క్షేత్రములు అన్నీ కూడా పరమభక్తాగ్రేశ్వరులు ధ్యానము చేయుచుండగా, పవిత్ర హృదయాంతరంగులై నివసించుచుండగా భగవంతుడు సంతసించి అక్కడ కొలవై ఉన్నటువంటి క్షేత్రములే, తీర్థములే ఈ భూలోకంలో ఉన్న తీర్థములు, క్షేత్రములన్నీ కూడా. అందుకోసమే మీ హృదయంలో భగవంతుడు తిష్ట వేసుకొని ఉండాలంటే, మీ హృదయపీఠమునందు భగవంతుడు నివాసమై ఉండాలంటే సత్ప్రవర్తన, సదాచార సంపన్నులై మీరు విహరించండి. అప్పుడు కదా భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొంది తీరుతారు, తరిస్తారు. కిమత్ర హేయం కనకంచకాంత. హేయమైనటువంటిది మోక్ష మార్గమును పొందాలంటే వదలవలసినటువంటి వస్తువులు ఏవి గురుదేవా? మోక్షమునకు ఆటంకమును కలిగిస్తున్నటువంటి వస్తువులు ఏవి? ఏది వదిలితే పరమశాంతిని పొందుతారు? ఏది వదలాలా అంటే కనకంచకాంత. కాంతను, కనకాన్ని సన్యాసి ముట్టకూడదు, సంసారి మాత్రం ముట్టవచ్చును. కాంతా కనకాలను ఎవరైతే మోక్షాన్ని పొందాలా, కైవల్యాన్ని పొందాలని ఎవరి పరితపిస్తున్నారో కాంతను, కనకాన్ని ముట్టకూడదు. అందుకోసమే గ్రామంలో ఉన్నప్పుడు మేము గృహస్థలం కదా స్వామి అంటే, మీకు పిల్లలు పుట్టినారు కదా, అయిపోయింది కదా, వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసినారు కదా, వారి భుజస్కంధాలపైన సంసారం పెట్టినారు కదా, అక్కడి నుండి అయినా సరే నాణ్యలు తెచ్చి పెట్టవచ్చును, అమ్మలు వండి పెట్టవచ్చును. పసిపాపలై బ్రహ్మచర్య దీక్షలో ఉండి కాంతా కనకాలను ముట్టకుండా బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఊర్ధ్వరేతస్కులై పరమాత్మ చింతన చేసినప్పుడే బ్రహ్మచర్యము నుండే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం వల్లనే జ్ఞానాదేవతి కైవల్యం, జ్ఞానం వల్లనే జీవుడు ముక్తి పొందనున్నారు. అందుకోసమే ఆ కైవల్యాన్ని మీరు పొంది తీరాలనుకుంటే కాంతా కనకాలను ముట్టకూడదు. అందుకోసము సంసారంలో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టే వరకు ఉండవచ్చును. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మచర్య దీక్షలో ఉండాలని శాస్త్రాలు, పురాణాలు లోకానికి అందించిన దివ్య సందేశములు. మహర్షులందరూ కూడా బ్రహ్మచారి మాత్రం చిన్నప్పటి నుంచి కాంతా కనకాలను ముట్టకూడదు. ప్రతి స్త్రీని తల్లిగా, జగన్మాతగా చూసుకోవాలా.
అంతవరకే కానీ ఎవ్వని ముట్టకుంటా సదా పరమాత్మ ధ్యానంలోనే కాంతాకనకాలను ముట్టకుంటా పరమాత్మ చింతనలు చేస్తూ తాను తపస్సు చేసుకుంటూ తన తపస్సును విశ్వశ్రేయస్సుకి అందించాలా, మానవాలు తరించడం నిమిత్తమై ఉపయోగించాలా. అట్టి తపస్సును బ్రహ్మచారి సన్యాసి ధర్మం. అది కిమత్ర హేయం కనకంచకాంత సేవ్యం సదా కిం గురువేదవాక్యం. గురుదేవ, ఏది వదలాలా, ఏది సేవించాలంటే కాంతా కనకాల భ్రమలను వదులుకోవాలా, గురువుని సేవించాలా, వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించాలా, వేదమాతను పూజించాలా. అనగా వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించడమే వేదమాతను పూజించినట్టు, గురువు చెప్పినట్టు ఆచరించడమే గురుదేవులను పూజించినట్లు. అప్పుడు గురువు అనుగ్రహము, వేదమాత అనుగ్రహాన్ని పొంది తీరుతారు, వారు తరించగలుగుతారు ఈ జన్మలోనే. అందుకోసమే మీరు సర్వత్రా ఆ గురుదేవులు చెప్పినట్టు ఆచరించాలా. సేవ్యం సదా కిం గురువేదవాక్యం. ఏమి సేవించాలా అంటే గురువు చెప్పినట్టు ఆచరించాలా, వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించాలా. అప్పుడే మీ జన్మ సాఫల్యం అవుతుంది అని చెప్పి జగద్గురు శంకరాచార్య వారు లోకానికి అందించిన దివ్య సందేశము. జగద్గురు శంకరాచార్య వారు మాటి మాటికినైనా ఇట్టి ఆచరణ కలిగినటువంటి వారే ఆ సర్వేశ్వరుని కృపను పొంది తరిస్తారని లోకానికి అందించిన దివ్య సందేశము. కావున మీరందరూ కూడంగా వానప్రస్థులై విహరిస్తూ కాంతాకనకాలకు దూరం ఉంటూ బ్రహ్మచారులు కాంతాకనకాలను ముట్టకూడదు. ఆ సమస్త తీర్థముల యొక్క శక్తిని మీరు పొందాలంటే మనసు శుద్ధం చేసుకోండి. సమస్త తీర్థములు మీలోనే ఉంటాయి. మీరు ఆ సదాచార సంపన్నులై ఉన్నందువల్ల సమస్త భూషణములు మీరు ధరించిన వాళ్ళు అవుతారు. అందుకోసమే మీరు సదాచార సంపన్నులై ఉండండి, సమస్త భూషణములు ధరించిన వాళ్ళు అవుతారు మీరు. అందుకోసమే ఇప్పుడు చెప్పినటువంటి ఆ సదాచార సంపత్తిని పొంది సద్గురు సేవలు చేసుకుంటూ వేదమాత చెప్పినట్టు ఆచరిస్తూ అట్టి సత్ప్రవర్తన కలిగి సదాచార సంపన్నులై మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్.